రాత్రి వేళల్లో జాతీయ రహదారులపై దూసుకెళ్తోన్న భారీ డబుల్ డెక్కర్ ట్రక్లు, వాటిలో ఊపిరాడక విలవిలలాడుతోన్న గోమాతలు, వ్యవసాయానికి వెన్నెముగ్గా నిలిచే పశు సంపద ఇప్పుడు కోట్ల రూపాయల అక్రమ వ్యాపారానికి బలవుతోందన్న ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఒడిషా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఇతర రాష్ట్రాలకు సాగుతోందని చెబుతున్న ఈ అక్రమ రవాణా వెనుక మాఫియా నెట్వర్క్ ఉందా? చట్టాలు, చెక్పోస్టులు, అధికార యంత్రాంగం అన్నీ ఉన్నా కూడా ఈ దందా ఎలా కొనసాగుతోంది? గోమాతల ప్రాణాలపై నడుస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఈ అక్రమ సామ్రాజ్యంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. రాత్రి చీకటి కమ్ముకున్నాక జాతీయ రహదారులపై దూసుకెళ్తోన్న డబుల్ డెక్కర్ ట్రక్కులు బయటకు సాధారణ సరుకు వాహనాల్లో కనిపిస్తాయి. లోపల మాత్రం వందలాది పశువులు గాలి సరిగ్గా అందని పరిస్థితుల్లో నిలబడేందుకు కూడా చోటు లేకుండా గేదెలు, ఆవులు, ఎద్దులను కుక్కేసి తరలిస్తున్న దృశ్యాలు స్థానికుల్ని కలిచివేస్తున్నాయి. ఒడిషా రాష్ట్రం నుంచి కొనుగోలు చేసిన పశువులను పార్వతీపురం, విజయనగరం ప్రాంతాల సంతల నుంచి లోడ్ చేసి తూర్పుగోదావరి జిల్లా మీదుగా విజయవాడ వరకు తరలిస్తున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. పాయకరావుపేట, తుని, పత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట ప్రాంతాల్లో పశువుల దొంగతనాలు పెరిగిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో గ్రామాల్లోకి ప్రవేశిస్తున్న ముఠాలు పశువుల్ని ఎత్తుకెళ్లి గో కబేళాలకు తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి గేదెలను తరలిస్తుండగా స్థానికులు పట్టుకున్న ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం వాహనాల్లో అనధికారిక మార్పులు నేరం. పశువుల రవాణాకు ప్రత్యేక నిబంధనలు తప్పనిసరి. ప్రతి జంతువుకు తగిన స్థలం, గాలి, నీరు కల్పించాల్సి ఉంటుంది. కానీ వాస్తవ పరిస్థితుల్లో మాత్రం సాధారణ గూడ్స్ వాహనాలను అక్రమంగా డబుల్ డెక్కర్లుగా మార్చి వందలాది పశువులను తరలిస్తున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. మార్గ మధ్యంలోనే అనేక జంతువులు మృత్యువాత పడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ప్రతి చెక్పోస్ట్ వద్ద తనిఖీలు జరగాల్సిన అక్రమ రవాణా వాహనాలు నిర్బంధం లేకుండా వెళ్లిపోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు వందలాది వాహనాలు తిరుగుతున్నా ఒక్కటి కూడా ఎందుకు సీజ్ కావడం లేదన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. కొందరు అధికారులు కూడా ఈ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ప్రజల్లో అనుమానాలు పెంచుతున్నాయి. అత్యంత సంచలన ఆరోపణ ఏమిటంటే ఈ భారీ పశువుల రవాణా వాహనాలు విజయవాడలో డీజీపీ కార్యాలయం ఎదురుగానే వెళ్తున్నాయన్నది. రాష్ట్ర అత్యున్నత పోలీస్ వ్యవస్థ కళ్ల ముందే అక్రమ రవాణా సాగుతుంటే ఈ మాఫియాకు అండగా ఉన్నది ఎవరు అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గోరక్షణ పేరుతో ఉద్యమాలు చేసే సంఘాలు, జంతు సంక్షేమ చట్టాలు, కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా ఈ దందా ఆగకపోవడం ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఒక రైతుకు పశువు అంటే కేవలం జంతువు కాదు, అది కుటుంబ సభ్యుడు, ఆస్తి, జీవనాధారం. పాలనిచ్చే గేదె, పొలం దున్నే ఎద్దు రైతు ఇంటి ఆర్థిక బలం. అలాంటి పశువుల అక్రమ రవాణా మాఫియా చేతుల్లో బలి అవుతోందన్న ఆరోపణలు గ్రామీణ ప్రాంతాల్లో ఆవేదన రేపుతోంది. గోమాతలను రక్షించాల్సిన వ్యవస్థలే మౌనం పాటిస్తున్నాయా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. ఇది కేవలం పశువుల అక్రమ రవాణా వ్యవహారం మాత్రమే కాదు, చట్టాల అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతోన్న అంశం. రైతుల ఆవేదన,
జంతు సంక్షేమంపై ఆందోళన, అధికార వ్యవస్థల పనితీరుపై అనుమానాలు అన్నీ కలగలిసిపోతున్నాయి. ఈ అక్రమ రవాణా వెనుక నిజంగా మాఫియా నెట్వర్క్ ఉందా? ఉంటే దానికి అండగా ఉన్నదెవరు? గోమాతలను, పశు సంపదను కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు నిరంతరం మన జిల్లా వ్యాప్తంగా చూస్తూ ఉంటే కనుక అక్రమ గో తరలింపులు నిత్యకృత్యంగా కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా తునిలో కూడా ఈ సంఘటన జరిగింది. అక్కడ మన గో సంరక్షకులు కొంతమంది వాటిని ఆ వ్యాన్లు కూడా ఆపడం జరిగింది. వ్యాన్లు ఆపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే రెగ్యులర్గా గో అక్రమ రవాణాను ప్రోత్సహించేటువంటి సిస్టమ్ ఉందో వారు వెంటనే రంగంలోకి ప్రవేశించి వారందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ విషయంపై స్థానిక పోలీసు వారిని సంప్రదించగా వారు కూడా ఎదురు కేసులు పెడుతున్నారు. మేమేం చేయగలం అనేటువంటి పరిస్థితి చెప్పినప్పుడు మన కాకినాడ ఎస్పీ గారిని స్వయంగా కలిసి, సార్ ఇది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు గో సంరక్షణల మీద ఇబ్బంది పెట్టేటువంటి విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్గా లేదని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. దానికి వారు ఏమండి, ఎక్కడైనా గోవులు అక్రమ రవాణా జరిగితే కనుక వ్యక్తిగతంగా మీ మట్టికి మీరు ఆపడానికి వీలు లేదు, మన చట్ట పరిధిలో లేదు. అటువంటి సంఘటన ఏమైనా జరిగితే కనుక తప్పకుండా పోలీసు వారికి తెలియజేయండి. పోలీసు వారు స్పందించిన పక్షంలో స్వయంగా ఎస్పీ గారికైనా ఫోన్ చేయొచ్చు. తప్పకుండా మేము కూడా దాన్ని నివారించడానికి పూర్తిగా సహకారం అందిస్తామని వారు తెలియజేశారు. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ వ్యాన్లో అక్రమ రవాణా అనేది ఒక పెద్ద మాఫియా. ఇది ఎక్కడి నుంచి ఈ అన్ని యానిమల్స్ని ప్రొక్యూర్ చేస్తున్నారు, యానిమల్స్ని ఎవరెక్కిస్తున్నారు, ఇక్కడి నుంచి ఈ గోవులన్నింటినీ కూడా అక్రమంగా ఏ ప్లేసులకు తీసుకెళ్ళి కబేళాలకు తరలిస్తున్నారు అనేటువంటి విషయంపై పోలీసు వారు లోతుగా పరిశీలన చేసి ఎవరైతే ఈ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నటువంటి ముఠా ఉన్నారో వారందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. రోజు కూడా మనం గ్రామంలో మన హిందూ సాంప్రదాయంలో గోవుల్ని తల్లితో సమానంగా పూజిస్తాం. అటువంటి తల్లిని ఇలా తీసుకెళ్ళడం అమానుషంగా, వాటిపై ఇంత అమానుషమైనటువంటి చర్య చేయడం అనేటువంటిది ఎవరూ కూడా సహించలేనిది. పోలీసు వారు చెప్పినప్పటికీ కూడా పబ్లిక్ కూడా ఎక్కడైనా ఇలాంటి అక్రమ రవాణా జరుగుతున్నట్లు గమనిస్తే పోలీసు వారికి తెలియజేయండి. లేదా అందరూ కూడా ఏకస్తులై ఈ అక్రమ రవాణాన్ని నివారించడానికి ముందుకు వచ్చిన పక్షంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వారి వెనకాలే ఉంటుందని చెప్పి తెలియదు.